హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఛత్రపతి శివాజీ గురించి చరిత్రకు తెలియని నిజాల గురించి తెలుసుకున్నాం. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన పేరు. ఈ పేరు వింటే హిందూ మతం పులకించిపోతుంది. మొఘలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది. తల్లి సంరక్షణలో బహిరంగ శిక్షణలో రాడుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీజాపూర్, గోల్కొండ సుల్తాన్ల మొఘలులకు ముచ్చెమటలు పట్టించారు. తన గురువు సమర్థ రామదాస్, తల్లి జిజ్యాబాయి బోధనతో హిందూ మత సంరక్షక కంకణం కట్టుకున్నాడు. స్వశక్తితో మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ గురించి చరిత్రకు తెలియని నమ్మకంగా నిజాలు ఎన్నో ఉన్నాయి. శివాజీ పేరు శివుడి నుంచి వచ్చింది కాదని చాలా మంది అనుకుంటారు, కానీ అది నిజం కాదు. ఓ ప్రాంతంలోని భక్తులు శివుడని శివాయ అని పిలుస్తారు కూడా. ముస్లిం దురాక్రమణదారులు శివాజీని వ్యతిరేకించిన తన రాజ్యంలో మాత్రం లౌకికవాదాన్ని పాటించారు. అన్ని మతాల వారిని సమానంగా ఆదరించారు. ఇతర మతాలను నుంచి హిందువులను మారిన వారిని గౌరవించాడు. అంతేకాదు, హిందువుగా మారిన ఓ వ్యక్తికి తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించాడు. హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమణదారులతో యుద్ధం చేశారు తప్ప వారి మతాన్ని వ్యతిరేకించలేదు. అతని స్నేహితులు చాలా మంది మహమ్మదీలు ఉన్నారు. అంతేకాదు, సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింలకు సముద్ర స్థానం కల్పించారు. బీజాపూర్ సుల్తాన్లను ఓడించడానికి మొఘలుల పాలకుడు ఔరంగజేబ్ సహాయపడ్డాడు. అహ్మద్ నగర్ ముట్టడిలో కీలక పాత్ర పోషించాడు. యుద్ధ తంత్రాల్లోనూ శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుపట్టని విధంగా సాగేది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 2000 మంది సైనికులను 10,000 మంది స్థాయికి పెంచుకోగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరుగులేని యుద్ధ వ్యూహాలను అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించాడు. వీటిలో ముఖ్యమైనది గొరిల్లా దాడి. శివాజీ తన సైన్యం పట్ల అంత శ్రద్ధ తీసుకునేవారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేయడానికి విముఖత చూపారు. సైనికుల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే సందర్భంలో అనూహ్యంగా అక్కడి నుంచి వారిని నిష్క్రమింపజేసేవారు. పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్ర నుంచి కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచన ఏ రాజుకు రాకపోవడం గమనార్హం. తనకంటే బలవంతుడైన దీశాలైన అఫ్జల్ ఖాన్ను చాకచక్యంగా అంతం చేశాడు. అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులిగోలను తొడుక్కుని అతన్ని హతమార్చాడు. మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలపై దండెత్తినప్పుడు స్త్రీలపై ఎలాంటి దాడులకు అనుమతించేవారు కాదు. ఇలా ఎవరైనా చేస్తే వారి పట్ల కఠినంగా వ్యవహరించేవారు. నైపుణ్యం ఉన్నవారినే సైనికులుగా స్వీకరించేవారు. సైన్యంలో ఎలాంటి సిఫార్సులను పట్టించుకునేవారు కాదు. అలాగే సైనికులకు వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వడానికి నిరాకరించారు. కొన్ని సమయాల్లో వీటితో రాజ్యంలోని పౌరులకు హాని కలుగుతుందని భావించారు. వేరే రాజ్యాలను ఆక్రమించుకునే సందర్భంలో దోచుకున్న ఆయుధాలను తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధాగారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేశారు. అలాగే మత ప్రదేశాలు, ఇళ్లపై దాడులు అంగీకరించేవారు కాదు. ఈ విధంగా ఛత్రపతి శివాజీ గురించి మీకు తెలియని నమ్మశక విషయాలు మనం ఈ వీడియోలో చర్చించుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.